కోడింగ్ ఎంత నేర్చుకున్నావు అని అడిగితే ప్లీజ్ ఆ ఒక్కటి అడక్కు అంటాం. సరేలే నేర్చుకున్నావు అని చాలా రిసోర్సెస్ వెతికితే చూసిన తర్వాత అయ్యో వద్దు బాబోయ్. అసలు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి? నేను ఇక్కడ 2 పర్సన్స్ తీసుకుంటున్నాను. ఒకరికేమో హిందీ వచ్చు, ఇంకోళ్ళేమో జర్మన్ లాంగ్వేజ్ వచ్చు. ఈ హిందీ వచ్చిన ఆయన జర్మనీ వాళ్ళతో మాట్లాడాలంటే అతను కూడా జర్మన్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి, లేదంటే జర్మనీ ఆయనకి హిందీ వచ్చి ఉండాలి. సో వీళ్ళిద్దరి మధ్య కమ్యూనికేషన్ బెటర్గా ఉండాలంటే వాళ్ళిద్దరి మధ్య ఒక సిమిలర్ లాంగ్వేజ్ అనేది ఎగ్జిస్ట్ అయింది. సిమిలర్లీ కంప్యూటర్కి మన లాంగ్వేజ్ అండర్స్టాండ్ అవ్వాలంటే కంప్యూటర్కి హ్యూమన్ మధ్య ఒక పర్టికులర్ లాంగ్వేజ్ అనేది ఎగ్జిస్ట్ ఉండాలి. అవే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అన్నమాట. ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. అవే జావా, పైథాన్, సి++, ఇంకా చాలా ఉంటాయి. సో వీటిలో నేను ఏది స్టార్ట్ చేయాలి అని మీకు డౌట్ ఉంటే ప్రతి లాంగ్వేజ్కి వాటి యొక్క బెనిఫిట్స్, డ్రాబ్యాక్స్ ఇలా చాలా ఉంటాయి అనమాట. సో నేను ఫ్రెషర్ని దేంట్లో స్టార్ట్ చేయాలంటే ఐ విల్ ప్రిఫర్ పైథాన్. అండ్ సి లాంగ్వేజ్ అనేది మన అప్లికేషన్ తొందరగా రన్ అవ్వడానికి అండ్ తక్కువ టైం తీసుకోవడానికి సి బాగా యూజ్ అవుతుంది. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ వైపు వెళ్ళడానికి అయితే C++ is very best. Java is also similar to C++, which is its concept. Job preference lo aithe Java is best because it is in very demand and powerful language. Command Python to get resources of Python. లేదు జావా డిమాండ్ లో ఉంది, జావా సిరీస్ స్టార్ట్ చేయండి అనే వాళ్ళు కామెంట్ జావా. పోలా అదిరిపోలా